ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది. మొట్టమొదటిగా ఆయన మనలను ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ప్రేమకు లోకములో ఉన్న ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు మనల్ని ప్రేమించేటప్పుడు షరతు లేని ప్రేమ ఆయన మనకు చూపిస్తున్నాడు. కానీ మనుషుల ప్రేమను మనం చూస్తే వారి ప్రేమల్లో ఏదో మన నుండి ఆశించి వారి ప్రేమను అందిస్తారు. లోకములో ఉన్న ప్రతి ప్రేమ బదులాశించే ప్రేమగా మనం చూస్తాం. అయితే దేవుని ప్రేమ బదులాశించని ప్రేమ. భూమి మీద ఉన్న ప్రేమలు డబ్బుంటే ప్రేమిస్తారు, అధికారం ఉంటే ప్రేమిస్తారు, చదువు ఉంటే ప్రేమిస్తారు, పేరు ప్రఖ్యాతులుంటే ప్రేమిస్తారు. కానీ ఏదీ లేకున్నా, ఎవరు మనతో లేకున్నా, మనం ఉన్న పాటున మనల్ని ఎవరు ప్రేమించలేరు భూమి మీద. కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటారు. అంటే అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, బదులాశించని ప్రేమ. ఆ ప్రేమను మనకి కనపరిచాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 3:18 ఓ చక్కని మాట చూస్తాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ మన జ్ఞానానికి మించింది. మన ఊహకు కూడా అర్థం కాదు దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడని. ఎంతగా ప్రేమించాడో మనం వర్ణించడానికి మన పెదవులు కూడా సరిపోవు. మనలో ఏముందని ప్రేమించాడు, మనం ఏమై ఉన్నామని ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం పాపము బట్టి చచ్చిన వారిగా ఉన్నాం. మనం పాపం బట్టి దేవునికి దూరస్తులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం, బలహీనులుగా ఉన్నాం. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ప్రేమించాడండి. ఆ ప్రేమను కొలతలేని ప్రేమగా చూస్తాం. అది ఎంతో ఎత్తైన ప్రేమ, ఎంతో లోతైన ప్రేమ, ఎంతో వెడల్పైన ప్రేమ, ఎంతో పొడవైన ప్రేమగా మనము ఎఫెసీ పత్రిక 3 మనం చూస్తాం. అవునండి, ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, దేవుని ప్రేమ ఎంత వెడల్పు అంటే యోహాను సువార్త 3:16 చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇది వెడల్పైన ప్రేమ, ఎవరినైనా ప్రేమించగలిగే ప్రేమ. ఆ ప్రేమలో సంకుచితం లేదు. ఆ ప్రేమ అందరినీ హక్కును చేర్చుకునేది ఆ గొప్ప ప్రేమ. ఆ తర్వాత ఆ ప్రేమ పొడుగైన ప్రేమ. అంటే ఇర్మియా గ్రంథం 33:3 మనం చూస్తాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు దేవుడు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో లోతైన ప్రేమ. ఎంత దుర్మార్గుణ్ణైనా ప్రభు ప్రేమించగలడు. ఫిలిప్పీ పత్రిక 2:7 మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఇందులో దేవుని ప్రేమ ఎంత లోతుందో మనకు అర్థమవుతుంది. మహోన్నతుడైన దేవుడు దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా నీ కొరకు ఆయన తగ్గించుకున్నాడు. అంతేకాదు దేవుని ప్రేమ ఎంతో ఎత్తైనది. అందుకని ఎఫెసీ పత్రిక 2:6 ఈ మాట చూస్తాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము అత్యధికమైన తన కృపను దేవుడు మనకు కనపరిచాడు. ఇది ఎత్తైనది, దీన్ని మనం కొలవలేమండి. ఇది కొలవలేని గొప్ప ప్రేమ. ఈ ప్రేమ మనకు అర్థం కావాలంటే సిలువ యొద్దకు వస్తే మనకు అర్థమవుతుంది. ఆ సిలువలో దేవుని సంపూర్ణమైన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుని ఉన్నతమైన ప్రేమ ప్రత్యక్షపరచబడినట్లుగా మనం గమనించగలం. దేవుడి మాటలు దించుగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, నీవు మమ్మల్ని ప్రేమించావు, మా కొరకు ప్రాణం పెట్టావు, రక్తము చిందించావు,
మాకిచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి వందనాలు. నీ ప్రేమ హద్దు లేనిది. ఈ గొప్ప ప్రేమను, అగాపే ప్రేమను మాకు చూపించి మాకిచ్చిన రక్షణ, విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో స్తుతులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.